మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్, దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొప్రైటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐగా నూతనంగా షేక్ షమీముల్లా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు చేపట్టడం జరిగింది. సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో తన వంతు చర్యలు చేపడతానని తెలిపారు. గత నెల జరిగిన సాధారణ బదిలీలో నేను మాచల రూరల్ సర్కిల్ నుంచి ఈ దర్శి సర్కిల్కి వచ్చానండి. ఈరోజు రిపోర్ట్ చేసుకున్నాను. అయితే పోలీసు విధుల్లో భాగంగా ఏదైనా కానీ అసాంఘిక కార్యక్రమాలు, తర్వాత పేకాట్లు, తర్వాత ట్రాఫిక్ అడ్డంకులు, తర్వాత ఏదైతే కోడి పందాలు, ఇట్లాంటి ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మాత్రం దాని మీద సీరియస్గానే తీసుకుంటాము, ఉక్కుపాదం మోపుతాము. అటువంటి వాటిని పోలీస్ శాఖ సహించదు, ఎవరు సహించం. మేమైతే వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. తర్వాత ఎవరైనా కానీ నెక్స్ట్ వచ్చే సాధారణ ఎన్నికలకి అడ్డంకులు సృష్టించాలని ఎవరైనా చూసినా కానీ వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసుకుంటుంటాము. ఫ్రీగా సమస్యలు లేకుండా సామరస్యపూర్వకంగా జరిగే ఎన్నికల కోసం మేము పాటుపడతామండి. ఆ విధంగా చేస్తూ ఉంటాం. తర్వాత దర్శి మరియు మిగతా రెండు మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు ఎక్కడైనా కానీ ట్రాఫిక్ సమస్య ఉంటే వాటిని కూడా నేను సరిదిద్దుతాను. ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా నేను చూసుకుంటాను. ఉన్న ఎస్ఎల్ తోటి కోఆపరేట్ చేసుకుంటాను. టైం టు టైం వాళ్ళని రోడ్డు మీదకి పంపించడం, తర్వాత ఎటువంటి ట్రాఫిక్ జాములు లేకుండా చూసుకోవడం, ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా నేను పాటుపడతాను. నేను రేపటి నుంచి కూడా 3 మండలాల్లో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటాను. అక్కడ ప్రజలతో మమేకమవుతాను. వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుంటాను. ఎటువంటి సమస్యలు లేకుండా సామరస్యకంగా ఆ పల్లెటూళ్ళలో కానీ ఆ ఊళ్ళలో కానీ ఎన్నికలు నిర్వహించడానికి నేను కూడా మా ఎస్ఎల్తో కలిసి నీట్గా సమస్య లేకుండా చేసుకుంటాను.